ఎల్నినో జయవట్టి సుక్క వాన లేదు. అందుకే వానల కొరకు పబ్లిక్ ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. కప్పతల్లి ఆటలు, పవిత్రమైన గంగా జలాలతోని దేవుళ్లకు అభిషేకాలు, పూజలు, యాగాలు ఇట్లా ఒక్కొక్కటి కాదు పొర్రి, ఎన్ని తీర్ల పబ్బతి పట్టాలో అన్ని తీర్ల పడుతుర్రు. ఇట్లనే ఇగో అనంతపురం దిక్కు ఏం చేసిరో చూడుర్రి జనాలు. ఇదివరకు వానకాలం వచ్చిందంటే పిలవకుంటేనే వచ్చేది వానదేవుడు. పొట్టు పొట్టు వానలు కొట్టి ఊర్లు ఏర్లు అన్ని ఏకమయ్యేవి. కానీ ఇప్పుడు పబ్బతి బట్టి పిలిచినా పలకరిత్తలేడు. అందుకే వానల కోసం ఒక్కొక్క జాగల ఒక్కో తీరుగా తిప్పల పడుతుండ్రు జనాలు. ఇక గిట్లనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భోపాల్ దిక్కు కొంతమంది ఏం చేసిండ్రో చూడండి. చూసిర్రు కదా, ఏమన్నా ఆచారమా? గాడులకు పూలదండలేసి బ్యాండు సప్పుడు పెట్టి ఎదురుకొచ్చి మంచిగా గులాబీ జాములు తినిపియబట్టే బాలే ఉన్నది కదా గిల్ల ఆచారము. గిట్లా గాడులకు దండలేసి దండం పెట్టి ఇంత తీపి తినిపిస్తే వానలు పడతాయి అనేది వీళ్ళ నమ్మకం అట. ప్రతి ఏడు గిట్లనే చేస్తుంటారా అట. आम जनता हाहाकार मची है, पसीना सरों से लगा के पूरे शरीर में आ रहा है। आज हमने ऊपर वाले से प्रार्थना करी है, ये टोटका जो होता है मालवा, निमाड़, जबलपुर, बुरहानपुर, खंडवा, इन शहरों में ये टोटका होता है। इस टोटके को आज हम भोपाल लेके आए और भोपाल में हमने गधे महाराज को आज हमने गुलाब जामुन खिलाया है। निश्चित तौर पे इंद्र देव भगवान प्रसन्न होंगे और जल्द से जल्द बारिश हो, ये कामना हमने यहाँ पर करी है। और हम ईश्वर की खुशहाली के लिए, किसानों की खुशहाली के लिए, आम जनता की खुशहाली के लिए ये टोटका हम यहाँ पर लेके आए हैं। ఇన్నారు కదా, మన లెక్కనే ఆడ కూడా వానలు కరువైనాయా అంటున్నారు. ఒక్క వాన కూడా గట్టిగా పడతలేదట. అందుకే వాళ్ళ ఆచారం ప్రకారం గిట్ల చేస్తున్నారు. చూసిన వాళ్ళకు జర తమాషగా అనిపించుడుతోని ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి మస్తు చక్కర్లు కొట్టిస్తున్నారు. ఇక మధ్యప్రదేశ్ భోపాల్ తీపి ఆచారం గిట్లుంటే అనంతపురం జిల్లా కుర్లపల్లి అనే ఊళ్ళే వానల కోసం గిట్ల గాడిదలకు లగ్గం చేసిండ్రు. చూసిళ్ళు కదా, ఒక్కొక్క జాగల ఒక్కొక్క ఆచారం. ఆచారం ఏదైనా గిట్ల బాధ అంతా వానల కోసమే. మరి గిట్ల పబ్లిక్కే కాదు, లీడర్లు కూడా వానదేవుని కోసం గట్టిగానే పూజలు చేస్తున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు జగిత్యాల జిల్లాల రామలింగేశ్వర స్వామి గుడిలో వరుణయాగం చేసిండు. వరుణయాగం చేసి వానదేవుడు జర కరుణ చూపిస్తే బాగుండని కోరుకున్నాడు. గిట్ల ఊరు వాడ వానదేవుని కోసం పూజలు చేస్తూనే ఉన్నారు. చూడాలి మన వానదేవుని మనసు ఎప్పుడు కరుగుతుందో ఏమో.